100 पे है 89 అది 80 బ్యాట్ కంటే కొద్దిగా దూరం అదే బ్యాట్ హ్యాండిల్ అయితే అలా హ్యాండిల్ ఉంటావు బ్యాట్ హ్యాండిలే కదా కొంచెం దూరం అంటే బ్యాట్ చూసుకొని ఆడుకో నువ్వు గేమ్ ఆడుకో లాంగ్ ఇన్నింగ్స్ ఆడుకో టెన్షన్ లేదు ప్రెజర్ లేదు గేమ్ నువ్వు ఆడుకో అందులో దానికి మనమే కెప్టెన్ మనం డబ్బులు చెప్పలేదు కాబట్టి కాదు నేను ఒక ఇన్నింగ్స్ ఆడేసుకోమంటే వెళ్తా ఒక ఇన్నింగ్స్ ఆడేది వెళ్ళమంటే వెళ్తా ఫీల్డింగ్ చేసి వెళ్తావా ఫీల్డింగ్ అయినా ఓకే 2 ఓవర్స్ అయితే ఆడొచ్చు వాళ్ళు ఎంతమంది చేస్తారు 7 అయితే మంచి షాట్ వేణు ఫీల్డింగ్ నా ఫీల్డింగ్ అట్టమంతా ఒక్కడే చేసేది కడపచ్చే పడతారా ఆయన పర్సనాలిటీకి మాట్లాడతాం క్యాచ్ వస్తే ఎఫర్ట్స్ పెట్టినావా నువ్వా క్యాచ్ పడకుండా క్యాచ్ అంత హైట్ టైమింగ్ వచ్చింది పరిగెట్టకుండా నువ్వు ఎంత పరిగెట్టినా ఏడ ఉండవు ముందుకు ఆడుస్తున్నావు బాల్ నేను ఇక్కడ ఫీల్డర్ ఉన్నా బాల్ ఆడబడింది అంటే బాల్ దగ్గర రీచ్ అవ్వాలి కదా ఎట్ అవుతాం నేను బాల్ దగ్గరికి వస్తే మళ్ళీ అది వెనక్కి వెళ్ళిపోద్ది బౌండరీ నేను నిన్నే పట్టిండేవాడిని కదా నువ్వు మాత్రం నేను క్యాచ్ మాత్రం హైలైట్ నిన్న క్యాచ్ భలే పెట్టాడు మీ వాడు నేను యాక్చువల్గా ఆ పొజిషన్ లో నువ్వు ఉండలేకపోతే నేను ఉంటాను అన్నాడు క్యాచ్ మిస్ అయితే అయిపోతామన్నాము అప్పుడే క్యాచ్ వచ్చింది పట్టేశాడు ఆల్మోస్ట్ ఆయన సెంచరీ కొట్టినాక మళ్ళీ 30 కూడా కొట్టలే ఆయన సెంచరీ వచ్చినాక కొట్టినాక మళ్ళీ 30 కూడా కొట్టలే ఒక 40 మ్యాచ్ లో ఆడాడు వాడు ఏమంటాడు తెలుసా ఆయుష్ గాడు మామూలుగా లేదు మ్యాచ్ షెడ్యూల్ అయినా నాతో పెద్ద సావదింగుతాడు కాదు ఆయన బౌలింగ్ మళ్ళీ వేయకూడదు రేపు డిసైడ్ అయ్యా నేను నాకు కూడా పింక్ చేసి రేపు మీతో మాదే మ్యాచ్ అని అన్నాడు వాడు మళ్ళీ బౌలింగ్ వేయకూడదు అట్లా కొట్టాలి స్టార్టింగ్ ఓపెనర్స్ డిసైడ్ అయ్యా నేను బౌలింగ్ ఒక్కొక్కరు కొట్టినట్టు కొట్టవచ్చు కాదంటే ఇన్ఫీల్డ్ ప్లాన్ చేసుకోవాలి అంతే ప్లాన్ చేయాలి టైం బాగాలేనప్పుడు సైలెంట్ గానే ఉండాలి మురళిని ఓపెనింగ్ దింపుతా లెఫ్ట్ హ్యాండ్ మురళిని ఓపెనింగ్ దింపుతా మురళిని మళ్ళీని మురళికి హిట్టింగ్ చేయని చెప్తా మురళిని నిన్ను లెఫ్ట్ రైట్ చూడు చెన్నైలో ఉండేవాడా నడుచుకుంటా వచ్చి అటు దెంగాల తప్ప పడకుండా చక్కగా నడిచొచ్చి దెంగుతాడు తప్పని ఆడొచ్చు అట్లా ఆట కాకపోతే ఏంటంటే మైండ్ క్లియర్ గా ఉండాలా మనం అవుట్ అయినా ఏదైనా కూడా ఆడుకోగలమన్నప్పుడు ఆ క్లియర్ మైండ్ తో గట్టి కొట్టాలని ఒక్కోసారి ఇప్పుడు నిజంగా మళ్ళీ నడిచొచ్చి కొట్టే బాల్ అయితే మిస్ కాదు క్యాచ్లు పోతే పోతాం కానీ వెనక్కి బాల్ ఖచ్చితంగా బోల్డ్ నువ్వు మొన్న కూడా ఆడా అదేదో గ్రౌండ్ లో బోల్డ్ అయ్యి ఎనికి పోతే మీరు బోర్ సపోర్ట్ కొడతారు రఘు బోల్డా వేణు బోల్డ్ అయితే అట్లా ఉంటాయి రైట్ గా ఆడ కీపర్ బౌల్డ్ రా చూడండి ఆయన అంటాడు ఆడ ఆదిత్య హోమ్స్ లో నేను 4 అనుకుంటున్నాను బ్యాట్ తగిలే అన్నా రఘు అన్న చెప్పుకొని ఆడు చెప్పా సురేష్ నేను ఆడితే నువ్వు పోకూడదు ఇద్దరులో ఎవరో ఒకరు బాల్ బ్యాటింగ్ లాస్ట్ వికెట్ నువ్వు పోతావా నేను పోమంటావా ఇంకా అంటే
మరి అందుకే నేను కూర్చొని నిన్ను ఆడు ఏం 13 మంది బొక్క అయితే 13 మంది 15 మంది ఆడితే అది నాగా వస్తారు మరి మీ వాళ్ళు. అవుటేనా అవుటే తగిలిందా వికెట్ చూసావా? మీరు బయటికి రాండి, మేము దయ్యవాదం బ్యాట్ దమ్ముకోండి వాళ్ళ కాడికి పోయి మీరు వచ్చి అవుట్ చేసినండి. స్ట్రైట్ బాల్ కదా, స్ట్రైట్ ఎందుకు ఆడలేదు? తర్వాత బ్యాటింగ్ ఉంది, మళ్ళీ 2:30 నేను ఒక్కటే ఫ్రీ మ్యాచ్ అంటారు. బాగానే ఉంటావు ఇప్పుడు, పర్వాలేదు కొంచెం. వేణు ఆడతా అంట ఆపించుకో. వాళ్ళు 13 మంది అయితే రాడు. ఇది ఏమిటి 13 మంది ఉన్నారు టీంలో ఇప్పుడు. నాది దాంట్లో పెట్టవా? నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళు 6-7 మంది ఉండాలా? అంటే ఓకే, నాగా యాడ్ చేశారు. నువ్వు వద్దన్నావు కదా, నేను ఇందాక అందుకే ఫస్ట్ అడిగింది. వాళ్ళు వీడు శ్రావణ్ గారు అప్పుడొకటి సార్ అప్పుడొకసారి వస్తాడు. 2 టీ-షర్ట్లు ఎక్కువ నువ్వు అందుకే టీమ్ టీ-షర్ట్లు వాడు ఎందుకు ఎత్తుకోబోతాడు? ఇచ్చాను. ఎందుకు ఒకటి ఇదే వేసుకోండి. నేను ఇస్తాను. నేను శ్రావణ్ తీసుకోపోయినాడు 2. నేను ఇస్తాను. 400 మనిషికి 350 ఏంటి టీ-షర్ట్లు తెప్పించా? నెల్లూరులో ఉన్నాయి కాదు మామూలు కలర్ టీ-షర్టే. వాడు నేమ్ వేసి ఇచ్చాను. మన పాయింట్ మ్యాచ్ ఇప్పుడుండే పాయింట్ ఆర్డర్ చేసిన నేను 600 వస్తాను. ఎందుకనే బాగుంది, నాకు నచ్చింది. బాగుంది మ్యాచ్ అవుతుంది. బాగానే ఉంది లేదు. నేను స్ట్రైక్ రైడర్స్ ఫుల్ చేసి కొంచెం చూసింది నాకు ఎల్ సైజ్ పెట్టా. అందుకు ఇది ఎమ్మ ఆర్డర్ చేసిన. మేము రాకపోయినా దానికైతే ఆడాటరా టగప్ వర్క్ ఫుల్ జెర్సీ ఫర్ యూ. వాట్ పాయింట్ ఆల్సో లేకంటే ఇదైనా ఇది సరిపోదు. ఇది ఎల్లో కలర్ చూడు, ఫుల్ జెర్సీ వస్తుంది మనలాగా. బ్లాక్ కలర్ కొంచెం సిమిలర్ గా. మ్యాచ్ కాదులే, వేరే మంది బాగా లుక్ బాగుంటది అసలు. మంది మనకైతే అన్ని పోయినాయి. బాల్ 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 పోయింది. పట్టుకొని రఘు కాదు, ఈ బాల్ కొనుక్కోవచ్చు బాగా. ఇప్పుడు 3 బాల్ 1600 క్రికెట్ వస్తుంది, మంచి క్వాలిటీ ఇస్తుంది. ఈయన ఇలా 500 ఏమో కదా బయట. 250 కంటే ఎక్కువ పడదు. 200 కూడా పడదు. వీళ్ళు బల్క్ లో కొంటారు. వీళ్ళకి 250 కూడా పడదు, బల్క్ లో కొంటారు వీళ్ళు. వీళ్ళ దగ్గర కొంటేనే 300కి ఇచ్చాడు నాకు అప్పుడు. కాదు ఏందాక నీకు విషయం చెప్తావన్నా. వీడు అవుట్ అయినా అవుట అని ఫీల్ అవుతుంటే, ఇప్పుడు నిన్న బంగ్లాదేశ్ మన వాళ్ళు ఆడినారు. గిల్లుగాడు అవుట్ అయ్యింటే మ్యాచ్ పరిస్థితి ఏంటి చెప్పండి. గిల్లుగాడు స్ట్రైక్ రేట్ ఎంత కొట్టిండు? స్ట్రైక్ రేటు 80 కూడా లేదు. బట్ వాడు ఎన్ని బాళ్ళు తిన్నా సరే మ్యాటర్ కాదు. క్రీజ్ లో ఉండి టీములు నడిపించాలంటే స్కోర్ కొట్టాలి. టీమ్ కి స్కోర్ యాడ్ అయ్యేట్టుగా ఆడాలి. టాప్ ఆర్డర్ లో అది ఇంపార్టెంట్. నేను ఈయనకి ఇప్పటికి ఇంతకుముందు 2 సార్లు చెప్పిన, గేము స్ట్రైక్ 100% స్ట్రైక్తో 80-90తో స్ట్రైక్తో అయినా కొట్టండి, ఆడండి, ఎవరైనా ఆడండి, అది కాదు. నువ్వు స్టేబుల్గా ఫస్ట్ ఒక బ్యాటర్గా ఉన్నప్పుడు ఎంత స్టేబుల్ అవ్వాలి, ఎంత స్టాండ్ తీసుకోవాలి. సెంచరీ కొట్టాలని సెంచరీలు కూడా పనిలేరా, నువ్వు స్లోగా ఆడు. 50-50 కొట్టు. చిన్నగా ఆడమని నేను యాక్చువల్గా ఫుల్ టాస్ వాళ్ళు అట్లా గైడ్ చేసి, లేకపోతే నా ఇన్స్టెంట్ ప్రకారం నేను 6 చూసేవాడిని కాదు. కేఎల్ రాహుల్కి 2 వచ్చినాయి ఫుల్ టాస్ బాల్, ఇట్లే ఆపినాడు. ఎందుకు ఆపినాడు?
అంటే వాళ్ళు ఎందుకు ఆపుతున్నారు అంటే ఆ మైండ్ సెట్ వాళ్ళు స్టాండ్ గా పెట్టుకుంటారు. ఫుల్ టాస్ వచ్చినా సరే టెంప్ట్ అవ్వకూడదు. కేఎల్ రాహుల్ని దొబ్బించు. ఏం రాదాని దొబ్బినో అదంతా మట్టి. కేఎల్ రాహుల్ ని అడ్డిపి దొబ్బించి కాదు, వాడు ఓపెనింగ్ వచ్చేవాడిని ఆడేసి ఈడేసి వాడి కెరీర్ ని నాశనం చేశారు. మంచిగా ఆడుతున్నాడు. ఓపెనింగ్ రాలేట్లే, ఓపెనింగ్ వస్తే వాడు టీమ్ కు నాశనం అయిపోయింది. అప్పుడు ఓపెనింగ్ వచ్చాడు పుట్టకిన వికెట్ ఇచ్చిపోతాడు, మిగతా వాళ్ళ ప్రెజర్ పడుతుంది. టెస్ట్ లో కూడా ఓపెనింగ్ వస్తున్నాడు 199 కొట్టాడు. వైట్ బాల్ ఓపెనింగ్ వచ్చి ఏం చేసాడు? 2019 వరల్డ్ కప్ కూడా వాడే ఓపెనింగ్. న్యూజిలాండ్ మ్యాచ్ అంతా దిగిపోవడానికి అందరూ టాప్ ముగ్గురు 3 వికెట్లు పట్టుమని ధోని తప్పు పట్టింది. వాడు ట్రై చేసింటే మ్యాచ్ గంభీర్గానికి అదే మడ్డలమ్మంట. ఆడ అయిపోయే దాన్ని లాస్ట్ దాకా ఎందుకు దాకా రావాలంటాడు వాడు. మరి తెచ్చిండు లాస్ట్ లో పాయింట్ ఆఫ్ వ్యూ లో పడేందంటే నేను లాంగ్ వరకు తీసుకపోతే లాస్ట్ లో 15 కావాలంటే కొట్టి అయిపిస్తామనే మైండ్ సెట్ మంచి. 100 దట్టం కొద్ది రన్అట్ అయిపోయిండు. ట్రై చేయలేవాడు. వాడు 4 లైన్ కాడ జడేజా అవుట్ కాకపోతే గెలుస్తుంది. వాడు ట్రై చేయాలి. ఇప్పుడు మ్యాచ్ లాస్ట్ లో సెమీఫైనల్ నాకౌట్ పోనీ అదేమన్నా అవుట్ కాకపోతే ఏమన్నా వస్తుందా మనకి? ఏమి రాదు కదా. కొంచెం ట్రై చేయొచ్చే. మ్యాచ్ పోయేదేముంది చెప్పు? ఎలాగో పోయింది మ్యాచ్, పోద్దని తెలిసింది. ట్రై చేస్తే గెలిచే ఛాన్స్ ఉందిగా. వాళ్ళు బాగా శాంతినర్ గానికి ఇచ్చిపోయింది. హార్దిక్ పాండ్యా గాడు, రిషబ్ పంత్ గారు. రోజు వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ వికెట్లు ఇస్తుంటే కామెడీ ఉండేది. పాయింట్లలో స్లిప్పుల్లో పేపర్కు నిన్న కోహ్లీ గారు ఇచ్చినట్టు. ఈ నా కొడుకులు ఇద్దరు స్పిన్ కి ఇచ్చిపోయారు శాంతినర్ గానికి వరుస పెట్టి. హార్దిక్ పాండ్యా వాడు రిషబ్ పంత్ గారు. వీడు ఏంటంటే హార్దిక్ పాండ్యా గారు స్పిన్ వచ్చి యాటిట్యూడ్ గా తీసుకొని కొట్టాలని చూస్తాడు. 2 కొడతాడు, మళ్ళీ మాత్రం వెళ్ళిపోతుంది. గుడ్ షాట్. బ్యాటింగ్ రఘు. అయ్యా వాళ్ళకి పార్సల్ ఎందుకాడ మనకు తినేమైనా ఉన్నాయి లేదా? ఇంకోటి కావాలంటే తెచ్చుకుందాం శాండ్విచ్. వాళ్ళిద్దరే వేస్తాన్నట్టుంది బౌలింగ్. ఏం ఎంతసేపు పవర్ ప్లే మొత్తం 4 ఓవర్లు అన్ని రన్స్. 39 ఆ రోజు మరి ఘోరంగా వేసింది బౌలింగ్. 190 చిల్లర సేమ్ టార్గెట్. 195 196 బ్యాక్. ఈ ఉదయం అంతే కదా. ఇప్పుడు ఉదయ్ వాళ్ళ సైడ్ కూడా కీపింగ్ చేయట్లేదు చూడ. కీపింగ్ మనం ఏమవుతున్న ఛాన్స్ ఇచ్చిన నాకు ఆ రోజు అర్థమైపోయింది. ఉదయ్ చేయలేడు కీపింగ్ అని. వేణు కూడా త్రో వేసిండు. త్రో కాదా? కాదు, త్రో వేస్తాడు. త్రో కాదా చూడండి. త్రో కాదా? త్రో కాదా? అదే త్రో అనిపిస్తుంది. అదే త్రో కాదా?
ఇట్లా అంటున్నాడు ఇట్లా. మలింగా బౌలింగ్ ఇప్పుడు వచ్చినప్పటి నుంచి అన్ని లేదు. నేను కూడా ఆడాడు, మీ అన్న కూడా ఒక బాల్ ఆడాడు బానే. మీ అన్న కూడా బాగా శ్రీరామ్ కూడా బాగా ఆడాడు ఫుట్బాల్. బాగా వెళ్ళింది. నేను మేము వంగి అంత టైం రాలేదు, ఇక పక్కకు పోయింది. అది 4 పోయిండు వదిలేంటే. సరేలే అని బాగా వెళ్ళింది. హైదరాబాద్ లో ఎంత పేస్ అన్నవి బాల్ స్లోగా అవుతుంది అవి టర్ఫ్ వికెట్ మీద. ఇది కూడా ఈ పిచ్ కూడా ఇది స్పీడ్ రాదు, బ్యాక్ రాదు. దీనికి వీటికి అడిగిందా నిన్ను రాజు? ఇదేదో గ్రౌండ్ పేరు వికెట్ అడుగుతున్నాడు అంత డబ్బులు స్పోర్ట్స్ గార్డెనా స్పోర్ట్స్ అరేనా గార్డెన్ అడిగాడు. నేను రాదని చెప్పిన, అంత దూరం వచ్చి అంత డబ్బులు. ఏఎంసీ కాలేజ్ గ్రౌండ్ సూపర్ ఉన్నట్టుంది ఆయన చెప్పడము. కాదు ఆ మనిషికి బుద్ధునాదా లేదా? ఇప్పుడు మనం పోయినాము ఆఫీసులో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆఫీసులో చెప్పాలని లేదు, అది ఇప్పుడు మేనేజర్ కాడికి పోయిందని కన్ఫ్యూజ్ ఏమన్నా బాగుంటుందా? ఆఫీసులో చెప్పాల్సిన అవసరం ఉన్నది. సీక్రెట్ గా పోయినావు, నేనన్నా లీవ్ అన్న అప్లై చేసిన, ఆ లీవ్ కూడా అప్లై చేయాలి. లీవ్ అప్లై చేయకుండా మళ్ళీ ఆఫీస్ చెప్తాడు. నాకు మెసేజ్ గ్రూప్ లో ఏ మ్యాచ్ బాగా అయిందా గ్రూప్ లో మెసేజ్ అందరికీ తెలిసిపోయింది. అది ఈయనకు కూడా చెప్పు కొంచెం. బ్యాట్స్మెన్ కి నీకు చెప్తారా? వానికి ఏమని చెప్పు, వాడి ఆత్రం తట్టుకోలేక వాడు పోతున్నాడు. నేను ఓపెనింగ్ పోవాలని వస్తాడు. 5 వికెట్లు తీసుకోకుండా జెర్సీ ఇవ్వాల్సింది వస్తుందేమో మంచిగా రెడీ చేస్తాం. 5 వికెట్లు అసలు వానికి బౌలింగ్ ఇయ్యారు, ఓపెనింగ్ బ్యాటింగ్ పోతే ఫస్ట్ ఓవర్లో 2 వికెట్లు. ఏమంటే సరేలే అని సుబ్బు అడుగుతుంటే ట్రంప్ గార్డ్ అని సుబ్బు కోసం ఇచ్చిన. ఆయన అన్ని ఓవర్లు కొట్టాప వచ్చేసింది 5 వికెట్లు పడింది ఆయనకి. ఆడ కొద్ది 2 4లు పోయినాయి, అక్కడ మిస్టేక్ జరిగింది. ఫుల్ టాస్లు పడ్డాయి. మీరిద్దరు సుబ్బు నువ్వు మళ్ళీ షాట్ ఊరికే వాగుతాంటారు. మీ ఇద్దరికి నోరు నోయేదేమో గ్రౌండ్ లో. ఆ మాత్రం ఉండాలబ్బా క్రికెట్ పైన. ఏంది రీడ్ రాదు, నాకు రాదు కదరా. ఇప్పుడు నువ్వు రీడ్ చెయ్యి, ఒక 4 కూడా పోకుండా కెప్టెన్సీ చేస్తా చూడు. అదే ఒక 4 కూడా పోకుండా ఎట్ట చేస్తావు? 4 పోకుండా కాదు, నేననేది 4 పోకుండా కాదు. బ్యాట్స్మెన్ కొడతారు, బ్యాట్స్మెన్ రీడ్ చేయడం అంటే బౌలింగ్ వేసిండు. రైట్ ఆర్మ్ బ్యాట్స్మెన్ కి అంత సూపర్ గా ఫుల్ లెంత్ యార్కల్ వేసిండు. లెఫ్ట్ ఆర్మర్ కి 3 బాల్ కరెక్ట్ గా కాళ్ళకి వేసిండు. నువ్వు డీప్ థర్డ్ మ్యాన్ 4% పెట్టుకోవాలా లేదా ఫైన్ లెగ్ లో? ఫైన్ లెగ్ లో ఫీల్డర్ పెట్టినాక కూడా 4 ఎట్ట పోయింది? ఫైన్ లెగ్ లో ఫీల్డర్ పెట్టినా గ్యాప్ లో వచ్చి నువ్వేం చేయలేవు. నువ్వు రీడ్ చేసినప్పుడు బ్యాట్స్మెన్ గ్యాప్ లో ఎందుకు కొడతాడు? నువ్వు చెప్తాను మరి, అదే నేను చెప్పేది. నువ్వు అదే చెప్తాను. బౌలర్ కి ఇప్పుడు లెగ్ సైడ్ వాడే పక్కన రెగ్యులర్ బౌలరు లెగ్ సైడ్ వేయడు, ఆఫ్ సైడే బ్యాట్సాడు. మరి ఆఫ్ సైడ్ పెడితే లెగ్ సైడ్ బాల్ ఎందుకు వేసిండు? ఇంకా బౌలర్ రీడ్ చేయాలి. లక్ష్మణ్ 2 లెగ్ లో బాల్ వేసినాడు, అది మిస్టేక్ అయింది. లేకనా ఉంటే ఆ 2 బాల్ లెగ్ లో ఎక్కడ ఉంటే ఆయనకి ఒక వికెట్ పడింది. లెగ్ లో ఫుల్ టాస్ వేసిండు, వికెట్ మిస్ అయింది. అన్ని ఫోటోలు తీసుకుంటాం. పంపిస్తాము వేసుకున్నాక. ఇది క్లాత్ నేను షేడ్ పోతాను, షేడ్ అయితే బాగాలేదు కానీ కుట్లు ప్రాబ్లమ్. షేడ్ బాగాలేదులే, షేడ్ బాగాలే. నీకు షాడో హంటర్స్ షేడ్ పోయింది. బాగుందిలే.
ఇది కుట్లు ఒకటే చూడ స్టిచెస్ కొద్దిగా ప్రాబ్లం. క్లాత్ బాగానే ఉంది. ప్యాంట్ ఇది షర్ట్ కూడా బాగానే ఉంది. అయ్యో రామా యాడ్ నోబల్ బాగానే పడింది. నాకు చాలా బాధ వేస్తుంది అలాంటి బాల్ మిస్ చేస్తే. ఏమవుతుంది కొత్త ఆడపోయి పడాలి వాళ్ళ పైన. నాగానికి 6 ఓవర్లు పవర్ ప్లేలోనే పవర్ ప్లేలోనే ఎట్ట ఫ్రీ మ్యాచ్ ఏం మాట్లాడకంటారు అది కానీ సాధికులు కూడా వాళ్ళే మాట్లాడు. అది కూడా ఇప్పుడు నువ్వు సరిగా ఎక్కిపోయావు అనుకో, నేను కెప్టెన్ నిన్ననే నువ్వు ఏమన్నా చెప్పురా ఇంటలే మాట్లాడను కానీ నేను చూస్తా అంట నువ్వనే వాళ్ళే మాట్లాడుకుని ఉంటారని, వాళ్ళిద్దరిని ఏం మాట్లాడకన్నా చెప్తా అని. ముందే పెడతాది నాకు క్యాచ్ నడుచుకుంటూ వస్తాడు. యాడ క్యాచ్ అది 30 yards లో మరి క్యాచ్ పడతాడంట. ఒరే నేను కూడా క్యాచ్లు తీసుకుంటా కానీ అది క్యాచ్ కాదు. ముందే పిచ్చికి తీసుకుందాం అనుకున్నా వెళ్ళిపోద్ది ఆడ. హలో బ్యాటింగ్ బ్యాటింగ్ బే అటు సైడ్ ఎందుకో రోల్ భయంకరంగా అవుతుంది కాదు. నువ్వు గ్రౌండ్ ఎంఏకే కంటే కూడా ఇదే సూపర్ అంటావు నువ్వు. ఇది సూపర్ అని ఎప్పుడు అంటే 2 సార్లు నాతో ఇదే గ్రౌండ్ బాగుంటది తెలుసా. మిగతా గ్రౌండ్ మార్నింగ్ స్లాట్ కి మ్యాక్ తో కంపేర్ కాదు, మిగతా స్లాట్లు మిగతా గ్రౌండ్ మార్నింగ్ 5,000 చిల్లర అడుగుతాను. 5,000 చిల్లర అడుగుతాను. అయితే దీనికి 4,500 వాడు అడిగింది మార్నింగ్ స్లాట్ కి. నేను మార్నింగ్ స్లాట్ 4,500 అంటే హ్యాపీగా బుక్ చేసిన. నువాన్స్ గ్రౌండ్ 5,500 తీసుకుంటాడు. రన్ పరిగెచ్చు కదా, ఎందుకంత రిస్క్ అని అదే నువాన్స్ గ్రౌండ్ అది బానే ఉంటుంది. ఇది ఓకేలా స్వామి దగ్గర ఉన్నది ఎందుకు వేరే గ్రౌండ్ ఇది ఓకే చాలు ఉన్న కాడికి. ఇది కొంచెం మ్యాట్ కన్నా కరెక్ట్ చేసేస్తే మ్యాట్ కొత్తది కీపర్ నాకంటే బాగా చేస్తున్నట్టున్నాడు కదా. కాదు మళ్ళా తాకితే ముందు తాపింటే ఆలోచించేసరికి కవర్ అయినా నాకు కూడా తెలుసు. బట్ అంత మరి సుబ్బు ఏమంటాడు నీ నుంచి యాన్నో లేకపోతా అంటే ఎల్బి ఇచ్చిన ఈ మనిషికి అన్ని నుంచి ఇంత ముందు ఎప్పుడో స్టెంప్ అవుట్ క్రీజ్ లో ఉంటేనే సుబ్బు ఇచ్చినాడు. సుబ్బు టీ మాత్రం నాట్అవుట్ అంటాడు. సుబ్బు మిగతా సుబ్బన్న ఆ ఎంఎస్డి 50 ఓవర్ల మ్యాచ్ లో నాది ఎల్బిడబ్ల్యూ అవుట్ అన్న కాదు సార్, అది మరీ ఘోరం. ఎంఎస్డి లో ఆడినరా 50 ఓవర్ల మ్యాచ్. ఎంఎస్డి లోనే 50 ఓవర్లు ఆడింది మేము. గ్రౌండ్ అది దీనికాడికి అర్థం నాకు తెలుసులే ఇవన్నీ. అదే ఇదే మేలు దానికంటే, ఇదే మేలు బెటర్ చాలా. దానమ్మ అదో గ్రౌండ్, దానికి మళ్ళీ డబ్బులు 5,000 అంట 30 ఓవర్లకి. అయ్యా నేను చెప్పేదేమని అంటే బయట గ్రౌండ్ చాలా కాస్ట్లీ. అవును హ్యాపీగా ఫీల్ అయినా తెలుసా నేను. అవును షార్ట్లే 4 బుల్లెట్ లాగా వచ్చింది అది. ఎవరు పెట్టేది వెయిట్ చేస్తున్నాయి 3,000 గ్లౌజ్. బుల్లెట్ లాగా వచ్చింది అది, ఎవరు పెట్టారు.